హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరు బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. అండ్ మనం ఇప్పుడు నేను చేసే వీడియో అయితే బిగినర్స్కి చాలా ఇంపార్టెంట్ వీడియో. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఈ ఇయర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. ప్రిలిమ్స్కి క్వాలిఫై అయిన వాళ్ళే మెయిన్స్కి ఎలిజిబుల్, అండ్ మెయిన్స్కి క్వాలిఫై అయిన వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్తారు. సో ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోవచ్చింది. ప్రిలిమ్స్తోనే డిసైడ్ అయిపోతుంది మనం తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్తామా వెళ్ళమా అని. సో వాళ్ళందరినీ వదిలేస్తే మిగిలిన వాళ్ళు అండ్ ఆల్సో కొత్తగా చదవాలి అనుకుంటున్న వాళ్ళు 2025 2026కి అటెంప్ట్ ఇవ్వాలనుకుంటున్న వాళ్ళకి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తే ఆ టైంకి ఓవరాల్గా ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అయిపోయి అటెంప్ట్ అనేది ఇవ్వగలరు అనమాట. సో వాళ్ళ కోసం ఈ వీడియో అనేది చేస్తున్నాను. నన్ను చాలామంది కూడా అడుగుతున్నారు, ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏం చదవాలి ఫస్ట్ అనేసి. సో ఎస్, ఇప్పుడు నేను యూజువల్గా అన్ని వీడియోస్లో చెప్పినట్టే మనం సిలబస్ తెలుసుకోవాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తెలుసుకోవాలి, అండ్ దట్ యూపీఎస్సీ ఎగ్జామ్ అసలు ప్యాటర్న్ ఏంటి, ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం తెలుసుకోవాలి, గ్రౌండ్ వర్క్ అనేది చేయాలి అని చెప్తాను. సో ఇది పక్కన పెడితే ఎలాగైనా మనం గ్రౌండ్ వర్క్ చేస్తాము. వన్స్ మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము లేదా ఈ జోన్లోకి వద్దాము అనుకుంటున్నప్పుడు నుంచి మనం స్టార్ట్ చేస్తాము. సో అది కాకుండా నెక్స్ట్ స్టెప్ ఫర్దర్గా వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళు ఏం చేయాలి అంటే బేసిక్ బుక్ నుంచి స్టార్ట్ చేయాలి. సో బేసిక్ బుక్స్ ఏంటి? ఎన్సీఆర్టీస్. సో ఈ ఎన్సీఆర్టీస్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్ అంతా, ఎక్కడి నుంచి చదవాలి, లైక్ అన్నీ చదవాలా, 11th నుంచి 12th చదివితే సరిపోతుందా, ఆర్ ఎల్స్ 6th to 12th చదవాలా అనేసి క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఆల్రెడీ నేను వీడియో చేసినప్పటికీ సరైన థంబ్నెయిల్ అనేది లేక మీకు ఆ వీడియోస్ అనేది దొరకట్లే. సో అందుకే సపరేట్గా మీకోసం ఈ వీడియో చేస్తున్నాను. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎస్ అండి, ఎన్సీఆర్టీస్ అనేవి మనకి బేసిక్ ఫౌండేషన్ బుక్స్. లైక్ ఇప్పుడు మనము చిన్నప్పటి నుంచి చదువుకుంటూ వస్తాం కదా టెక్స్ట్ బుక్స్, అట్లానే అనమాట. కానీ ఇది సిబిఎస్ఈకి సంబంధించినవి, సిబిఎస్ఈ సిలబస్కి సంబంధించిన బుక్స్ అనమాట. వాళ్ళు చదువుతారు. మనకి స్టేట్ సిలబస్, లైక్ ఎవరైతే స్టేట్ సిలబస్ చదివారో వాళ్ళకి వేరే బుక్స్ అనేవి ఉంటాయి. సో ఇట్లా మనకి సిబిఎస్ఈ బుక్స్లో డిఫరెన్షియేట్ చేసి ఉంటాయి ఏంటంటే పాలిటీ అని, హిస్టరీ అని, ఎకనామీ, జాగ్రఫీ అని. సో అలా స్టేట్ బుక్స్లో సపరేట్గా ఉండవన్నమాట ఎన్సీఆర్టీస్. సో ఇదేమవుతుంది అంటే మనం ఇప్పుడు ఈ ప్రిలిమ్స్కి, మెయిన్స్కి, ఇంటర్వ్యూకైనా సరే ఈ బుక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకు? యూపీఎస్సీ సిలబస్తో మనం చూసుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఇదే ఎన్సీఆర్టీస్లో నుంచి ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హిస్టరీ అండ్ జాగ్రఫీ చూసుకుంటే కంప్లీట్గా హిస్టరీకి ఎన్సీఆర్టీసే చదవాలి, జాగ్రఫీకి కూడా ఎన్సీఆర్టీసే చదవాలి. బిగినర్స్ అందరి కోసం నేను ఒక మంచి ఇన్ఫర్మేషన్ని తీసుకొచ్చాను. అదేంటి అంటే DPIAS వాళ్ళు రీసెంట్గా యూపీఎస్సీ 2025 and 2026కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ని తీసుకొచ్చారనమాట. ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మాత్రమే రికార్డెడ్ కోర్సెస్, అండ్ ఎప్పుడు కావాలన్నా కూడా మనం వినొచ్చు, అర్థం అవ్వకపోయినా మళ్ళీ వినొచ్చు. ఈ లెక్చర్స్ అన్నీ కూడా ఎక్స్పర్ట్స్ అయిన ఢిల్లీ ఫ్యాకల్టీ ద్వారా చెప్పినవి. సో ఏ ఎన్సీఆర్టీస్ అయితే యూపీఎస్సీకి అవసరమో అవన్నీ కూడా ఈ ఫౌండేషన్ కోర్స్లో కవర్ చేశారు, అండ్ కాంప్రహెన్సివ్గా సిలబస్ మొత్తాన్ని కూడా కవర్ చేశారు. ఇంకొకటి ఏంటంటే ఇందులోనే మనకి ఓన్లీ ఎన్సీఆర్టీస్కి సంబంధించి టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది, అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ కూడా మనకి ఇందులో కవర్ చేస్తారనమాట. ఇవన్నీ కూడా మనకి జస్ట్ 2999కి మాత్రమే దొరుకుతున్నాయి. ఈ రోజే రిజిస్టర్ చేసుకోండి. డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. బిగినర్స్ అండ్ తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న వాళ్ళందరికీ చాలా హెల్ప్ అవుతుందన్నమాట. సో అందరు కంపల్సరీ డిస్క్రిప్షన్ని చెక్ చేయండి. హిస్టరీలో ఏమేమి సబ్జెక్ట్స్ అంటే ఏన్షియంట్ హిస్టరీ అండ్ మిడవల్ హిస్టరీకి కంప్లీట్గా ఎన్సీఆర్టీసే. ఓల్డ్ ఎన్సీఆర్టీస్ అయినా, న్యూ ఎన్సీఆర్టీస్ అయినా, ఆరల్స్ తమిళనాడు బోర్డ్ బుక్స్. సో మోస్ట్లీ అయితే అందరూ ఓల్డ్ ఎన్సీఆర్టీస్ని ప్రిఫర్ చేస్తారు, ఆరల్స్ తమిళనాడు బోర్డ్ బుక్స్ని ప్రిఫర్ చేస్తారు. సో దీనికి ఎట్లయితే మనకి ఎన్సీఆర్టీస్ ఇంపార్టెంటో, జాగ్రఫీకి అయితే కంప్లీట్గా అవే. మనం 11th and 12th క్లాస్ని వెరీ థరోగా చదువుకొని వెళ్తే అందులో నుంచే మనకి జాగ్రఫీకి క్వశ్చన్స్ వస్తాయి. సో ఇలా ఎన్సీఆర్టీస్ మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ప్రిలిమ్స్కైనా, మెయిన్స్కైనా, ఇంటర్వ్యూకైనా, ఫర్దర్గా ఇంకా మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా ఎన్సీఆర్టీస్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే ఎన్సీఆర్టీస్ ఏ క్లాస్ నుంచి చదవాలి. అండ్ మీరు ఇన్ కేస్ అసలు నాకు దేని గురించి తెలీదు, నాకు ఈ బ్యాక్గ్రౌండే తెలీదు, నాకు పాలిటీ అంటే తెలీదు, హిస్టరీ అంటే తెలీదు, ఏమీ తెలీదు అనుకుంటున్న వాళ్ళైతే 6th క్లాస్ నుంచి స్టార్ట్ చేయండి. 6th క్లాస్ నుంచి స్టార్ట్ చేసి 12th క్లాస్ వరకు ఈచ్ సబ్జెక్ట్ చదివారనుకోండి, మీకు క్లియర్ ఐడియా అనేది వస్తుంది.
వన్స్ మీరు 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు చదవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత 11th and 12th క్లాస్వి చదివితే సరిపోతుంది. బికాజ్ మనకి ఒక ఐడియా వస్తుంది, ఆల్రెడీ 6th to 10th క్లాస్ వరకు చదివినే ఒక ఐడియా అనేది వస్తుంది, జస్ట్ కాన్సెప్షువల్ ఐడియా కోసమే అనమాట. కానీ 11th and 12th క్లాస్ అనేవి మనకి వాటిలో నుంచి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు కాబట్టి అవి తరోగా 3-4 టైమ్స్ రివిజన్ అనేది చేయాలి. అండ్ హిస్టరీ అండ్ జాగ్రఫీ నుంచి కంపల్సరీ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో నోట్స్ మేకింగ్ ఎంత ఇంపార్టెంట్ అంటే మనకి గుర్తుండాలి ప్రతి ఒక్కటి. ఎన్సీఆర్టీస్లో ఇప్పుడు డీటెయిల్గా ఉన్నప్పటికీ అది ఎట్లుంటుందంటే చిన్నపిల్లలకి అర్థమయ్యేలా ఉంటుంది, బట్ మీ సొంతంగా మీకు అర్థమయ్యేలాగా మీరు నోట్ చేసుకోవాలన్నమాట డయాగ్రామాటిక్ ఫామ్లో. జాగ్రఫీ అయితే, హిస్టరీ కూడా అలానే మ్యాప్స్ వేసుకొని ఏంటి అనేది పాయింట్అవుట్ చేసుకుంటూ మీరు నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటే రివిజన్ టైంకి చాలా హెల్ప్ అవుతుంది. హిస్టరీ జాగ్రఫీ చదువుతున్నప్పటికీ 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు నోట్స్ ఏం ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు నోట్స్ అనేది అవసరం లేదు. ఓన్లీ 11th and 12th క్లాస్ బుక్స్కి నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. కొంతమంది నోట్స్ కూడా ఏమీ ప్రిపేర్ చేసుకోరు, బట్ మీ ఐడియా కోసం ప్రిపేర్ చేసుకోమని చెప్తున్నాను. సో ఇలా అయితే మీరు ఎన్సీఆర్టీస్ అనేది చదవచ్చు అండ్ నోట్స్ అనేది కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, చాలామంది ఎన్సీఆర్టీస్ దొరకట్లేదు అని అంటున్నారు, ప్రింటెడ్ ఫామ్లో దొరకట్లేదు లేదా ఒరిజినల్ ఫామ్లో దొరకట్లేదు అంటున్నారు. ఎలా దొరికితే అలా తీసుకోనండి, ప్రింటెడ్ ఫామ్ ఆర్ ఒరిజినల్ ఫామ్. ఓల్డ్ ఎన్సీఆర్టీస్ అనేవి ఇప్పుడు కొంచెం దొరకడం కష్టం అవుతుంది కాబట్టి ప్రింటెడ్ ఫామ్లో మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి, అలా అయినా పర్లేదు తీసుకోవచ్చు, ఏమీ కాదు. సో ఇవి ఎక్కడ దొరుకుతాయంటే అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్లో దొరుకుతున్నాయి, బట్ ఫ్లిప్కార్ట్లో మోస్ట్లీ డూప్లికేట్వి వస్తున్నాయి, అమెజాన్లో కూడా కొన్ని డూప్లికేట్వి వస్తున్నాయి. సో మ్యాక్సిమం మీరు బయట కొనుక్కోవడానికి ట్రై చేస్తే బెస్ట్, ఎందుకంటే బయట అంటే మీరు సెల్ఫ్గా వెళ్ళి కొనుక్కుంటారు కాబట్టి మీకు తెలుస్తుంది. అదే అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్లో అయితే ఎన్నిసార్లు వచ్చినా రిటర్న్ పెట్టి మళ్ళీ తీసుకోవాలంటే చాలా కష్టం అవుతుంది అనమాట. ఈవెన్ బల్క్లో అయినా లేకపోతే సింగిల్ బుక్స్ తీసుకున్నా కానీ ఇది ప్రాబ్లం అవుతుంది అనమాట. సో ఇది చూసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎన్సీఆర్టీస్కి సంబంధించి కూడా కోర్సెస్ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి వాటిని చూసైనా చదవండి, ఎందుకంటే సడన్గా కొత్తగా చదువుతున్న వాళ్ళకైతే ఎన్సీఆర్టీస్ కూడా అర్థం అవ్వవు. నేను చాలామందిని చూశాను, ఈవెన్ దో నాకు కూడా హిస్టరీ కొంచెం కష్టమైంది ఫస్ట్లో. సో నేనేం చేశానంటే నేను ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నాను కాబట్టి ఆ రికార్డెడ్ క్లాసెస్ అనేది విని నేర్చుకున్నాను అనమాట. ఆ టాపిక్కి సంబంధించి ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక టాపిక్ అనేది చదువుతున్నాం అనుకోండి, బుద్ధిజం జైనిజం గురించి, అది మనకి కొత్తగా చదువుతున్నప్పుడు కొంచెం అర్థం అవ్వదు అనమాట. సో అర్థం కానప్పుడు దానికి సంబంధించి ఒక్కసారి మనం ఆ క్లాస్ అనేది విన్న ఆ టాపిక్కి సంబంధించి ఏదైనా రికార్డింగ్ అనేది వింటే మనకి అర్థమవుతుంది అనమాట. ఆ తర్వాత బుక్ చదువుతాం కాబట్టి ఈజీగా మనం అర్థం చేసుకోగలము. సో ఇలా మీరు చూసుకుంటే చదవచ్చు, యూట్యూబ్ హెల్ప్ తీసుకోవచ్చు, వేరే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ హెల్ప్ తీసుకొని మీరు ప్రిపరేషన్ అనేది చేయొచ్చు అనమాట. కానీ ఎన్సీఆర్టీస్ అనేవి అస్సలు స్కిప్ చేయొద్దు, ఎన్సీఆర్టీస్ చాలా ఇంపార్టెంట్ అండి. దీనికే కాదు, గ్రూప్స్కి, ఎస్ఎస్సి సీజీఎల్కి, వేరే ఎగ్జామ్స్కి, రైల్వే ఎగ్జామ్స్కి అన్నిటికీ యూజ్ అవుతుంది ఎన్సీఆర్టీస్ అనేవి. అలా అని ఓన్లీ ఎన్సీఆర్టీస్ చదివి మనం యూపీఎస్సీని కానీ వేరే ఎగ్జామ్స్ని క్రాక్ చేయగలమా లేదా క్లియర్ చేయగలమా అని అనుకుంటే లేదు, ఎన్సీఆర్టీస్ ఒక్కటి సరిపోవు. మిగతా రిఫరెన్స్ బుక్స్ లైక్ స్టాండర్డ్ బుక్స్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అవి కూడా ఇవి ఎప్పుడైతే మీకు కంప్లీట్ అవుతుందో లైక్ ఫస్ట్ ఆర్ సెకండ్ రీడింగ్, ఆ తర్వాత మీరు స్టాండర్డ్ బుక్స్కి వెళ్ళొచ్చు, అవి చదువుతూ ఇవి కూడా రివిజన్ చేసుకోవచ్చు అనమాట. ఇవి జస్ట్ బేసిక్ అండర్స్టాండింగ్ కోసమే, మనకి క్లియర్ ఒక స్టోరీ ఫామ్లో ఉంటాయని చెప్పొచ్చు. కానీ రిఫరెన్స్ బుక్స్లో ఏమవుతుందంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, యాక్ట్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, ఇవన్నీ మనకి తెలుస్తూ ఉంటుందన్నమాట, డేట్స్తో సహా ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో రిఫరెన్స్ బుక్స్లో ఉంటాయి. ఇందులో ఏమో స్టోరీ ఫామ్లో ఏది ఎప్పుడు జరిగింది అనేసి ఒక స్టోరీ లాగా ఉంటుంది. ఎందుకంటే బికాజ్ ఇవి 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు కాబట్టి వాళ్ళ స్టాండర్డ్కి అర్థమయ్యేలాగే ఆ బుక్స్ అనేవి ఉంటాయి. కానీ సిబిఎస్ఈ కొంచెం అడ్వాన్స్డ్ కాబట్టి మనకి ఎన్సీఆర్టీస్ అనేవి ఇంపార్టెంట్, వాటిని తీసుకొని చదవమని చెప్తారు. సిలబస్లో మోస్ట్ ఆఫ్ ది టాపిక్స్ కూడా రిలేటెడ్గా ఉంటాయి కాబట్టి అవే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇలా ఈ బుక్స్ అన్నీ ఇంపార్టెంట్. ఒక షాప్ నెంబర్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాళ్ళకైనా కాల్ చేసి మీరు ఎన్సీఆర్టీస్ని ఆర్డర్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ దానికి సంబంధించిన వీడియో అయితే తొందరలో చేస్తాను. సో ఇవి హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను, ఒక ఐడియా అయితే ఇచ్చిందని అనుకుంటున్నాను. బిగినర్స్కి సంబంధించి వీడియోస్ అయితే ఇంకా తీసుకొస్తాను. సో చూడండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.